ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. శిల్పకళా రంగానికి చేసిన సేవలకు గాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ ఎక్కా యాదగిరిరావు గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు. హైదరాబాద్ మహానగరానికి ఉన్న చారిత్రాత్మక భవనాల్లో ఆకాశవాణి ఒకటి. అంటే దాదాపు 75 ఏళ్లుగా మరి ఆకాశవాణి ప్రజాసేవలో ఉంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత పరిచయంలో ఆకాశవాణి ఎందుకు అంటే, ఈ ఆకాశవాణి భవనం యొక్క ముఖద్వారానికి ఎదురుగుండా, అంటే దాదాపు ఆకాశవాణి భవనం ముందు దర్శనమిస్తుంది అమరవీరుల స్తూపం. తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ గన్ పార్క్. తెలియని హైదరాబాద్ సందర్శకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ అమరవీరుల స్తూపాన్ని రూపొందించిన రూపశిల్పి, ఎన్నో దశాబ్దాలుగా ఆధునిక శిల్పకళకు ఒక భాష్యం చెప్పిన శిల్పకళా పండితులు ఆచార్యులు ఎక్కా యాదగిరిరావు గారు. యాదగిరిరావు నమస్కారం. నమస్కారం అండి. పద్మశ్రీ అనే ప్రతిష్టాత్మక అవార్డు మీకు వచ్చింది అని తెలిసిన మరుక్షణం మీ ఫీలింగ్ ఏమిటి? నాకు రావడం ఒక సంతోషం, అదైతే సంతోషం. శిల్పకళకు రావడం మరి ఇంకా చాలా అరుదు, మళ్ళా ఎక్కడ లేని సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే, ఆగమశాస్త్ర ప్రకారంగా గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆది నుంచి. అవి ఎట్లాగో ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్ని విధాల మనకు కొంత ప్రతి కళలోపట మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సాహిత్యమే కానివ్వండి, సంగీతమే కానివ్వండి, ఇంకా నాట్యాలు కానివ్వండి, మార్పులు జరుగుతున్నాయి. అలాగే శిల్పకళ లోపల కూడా కొంత మార్పులు జరగాలని. రెండో విషయం ఏంటంటే, శిల్పకళను సెంచరీ వైజ్గా కొలుస్తారు, ఇయర్ వైజ్గా కొలవరు. ఫస్ట్ సెంచరీలో, సెకండ్ సెంచరీ, బీసీ మొదలు తర్వాత అన్నటువంటి ధోరణి ఒకటి ఉంటుంది. యాదగిరిరావు గారు, ఈ వాక్యంలోంచి మనం ఒక తత్వాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. మనిషి యొక్క పూర్ణ ఆయుష్ 120 100 అయితే దీన్ని సంవత్సరం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొలుస్తాం. కానీ శిల్పకళ యొక్క ఆయుష్ కొన్ని శతాబ్దాలు. అందుకని శతాబ్దం అనేది మనకు ఒక సంవత్సరం ఎలాగో దానికి ఒక శతాబ్దం అలాగా. అందుకొరకు మనకు పూర్వీకులు కూడా మన గుళ్ళు, గోపురాలు ఫస్ట్ సెంచరీ అని, ఇంకా ఖజురాహో, అమరావతి అవన్నీ ఉన్నాయి కదా, ఆ రకంగా ఉంటాయి అనుకోండి. ప్రతి సెంచరీలో ఒక విధమైనటువంటి కళ రూపుదిద్దుకుంటుంది. అట్లాగే ఈ 20th సెంచరీ లోపల మన కళలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సంకల్పం చేసిండ్రు. లలిత్ కళా అకాడమీస్ అని పెట్టి, సెంట్రల్ గవర్నమెంట్లో అది ఉంటుంది, ప్రతి స్టేట్లో దాని బ్రాంచెస్ పెట్టిండు. ఆ రకంగా లలిత్ కళా అకాడమీ ఉన్నందుకు, మళ్ళీ శిల్పకళ కొంత అధ్యయనం చేసినందుకు, ఆ రకంగా నేను శిల్పకళ లోపల కొంత శ్రమ చేయడం జరుగుతూనే ఉంది. భారత లలిత కళా అకాడమీ 1984లోనే మీ శిల్పకళ మీద ఓ ప్రత్యేకమైన పుస్తకాన్ని వెలువరించింది కదా. మీరు ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ రంగంలో? వయస్సు అనేది మొదటి నుంచి శిల్పకళ పైన ఒక అవగాహన జరుగుతుంది. మా ఫ్యామిలీలో మా బాబాయ్ గారు ఆ రోజుల్లో నిజాం పీరియడ్లో మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. అక్కడ శిల్పకళ విషయంలో వినాయకులు చేసేవాడు మా బాబాయ్ గారు. అక్కడి నుంచి నాకు కొంత ఆయన వెంబడి తిరిగి కొంత శిల్పం మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదొక రకం. రెండవది అంటే, మా నాయన ఎక్క రత్నయ్య గారు, వారు ఫిలాసఫీలో కొంత పరిచయం ఉన్నది. ఆ రకంగా విజయవాడ నుంచి కొంతమంది పండితులు వచ్చేవాళ్ళు, తర్జన భర్జన మా ఇంట్లో జరిగేది. ఆ రకంగా ఉంటే కొంత ఫిలాసఫీ అనే విషయం కూడా నాకు కొంత ఇంట్రెస్ట్ పెట్టింది. అయితే చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఈ ఇద్దరి మధ్యన తిరుగుతూ ఉన్నా. ఒకటి శిల్పకళ, ఇంకోటో ఫిలాసఫీ. మూడో విషయం చెప్పాల్సింది, మా మదరు. ఆమె జానపద పాటలు పాడుతుండే ఆ రోజుల్లో. అంటే ఆమెకు చదువు సంధ్యలు లేకుండే, అయినా కూడా కంఠస్థంతో రామాయణం, మహాభారతం అలా రకంగా పాడుతుండే. ఒకటి కదిలే కళ, ఒకటి కదిలించే కళ. ఆ రెండు కళల లోతులు తెలిపే తత్వం ఒకటి. అది ఆ రకంగా ఉండేది. కానీ ఆమె ఇంకా ఒక విషయం ఏంటంటే, సంక్రాంతి ముగ్గులని వేసేవారు ఇండ్ల ముందు ఆ రోజుల్లో, నిజాం పీరియడ్లో. అవి పెద్ద రథాలు అవన్నీ చేసేవాళ్ళు. అది చూసి కూడా నాకు కొంత ఇంట్రెస్ట్ ఆ కళల లోపల జరిగిన విషయం అది. ఇంకా వేరే విషయాలలో నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. 1957లో నేను ఇంటర్మీడియట్ అయిపోయింది నాకు. అప్పటికే 57లో నేను బయటకు వచ్చినాక ఏం చేయాలి,
ఎక్కడ పోవాలి, ఏ నౌకరీ, అవన్నీ ఉంటాయి కదా. ఆ రోజుల్లో ఇంజనీరింగ్, మెడికల్ రెండే ఉండేవి, మళ్ళీ వేరే ఎడ్యుకేషనల్ అవన్నీ లేకపోయేది. రెండో విషయం ఏంటంటే స్వామి చిన్మయానంద గారు ఆ రోజుల్లో డిస్కోర్సెస్ ఇచ్చేవారు. వాటిలో నేను చాలా లోతుగా ఆయన చెప్పిన మాండకోపనిషద్ ఏంది, గీత ప్రవచనలు ఏంది, మళ్ళీ కొన్ని ఉపనిషదుల విషయంలో ఆయన చెప్తుంటే నేను చాలా శ్రద్ధగా వినేవాడిని. ఒకసారి ఏమైంది, సత్సంగ్ లోపల ఆయన ముందు నేను కూర్చున్నా. అయితే ఆ రోజు ఏమైందంటే నేను స్వామిని అడిగిన, నేను నీ ఎంబడి వస్తా, సన్యాసం పుచ్చుకుంటా అడిగిన. అది బ్లంట్గా ఏమనంటే యు ఆర్ అన్ఫిట్ అన్నాడు. అన్ఫిట్ అంటే ఇక మళ్ళీ నన్ను ఏం చేయమంటావు అంటే అడిగిన. అయితే కొద్దిగా గొప్ప ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా అంటే అన్నాడు. అంటే కొద్దిగా కళల లోపల నాకు కొంత ఇంట్రెస్ట్ ఉండేదంటే బీ ఇన్ ఇట్ అన్నాడు. అందులోనే ఉండు, మళ్ళీ ఇంకో విషయాలను తలుచుకోకు, అందులోనే ఉండడు. ఆ పదం విన్నాక నేరుగా ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వచ్చి అక్కడ శిల్పకళ విభాగంలో చేరుకున్నాను. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిజాము తను స్వయంగా శిల్పకళ విభాగాన్ని కాలేజీలో పెట్టిండు. అది పెట్టడమే కాదు, దాన్ని ఒక లండన్ స్టాండర్డ్లో, లండన్లో ఉన్న శిల్పకళ విభాగాన్ని ఇక్కడ స్థాపించడం 1938లో. అది గొప్ప విషయం. అంటే ఇప్పుడు ఆయన శిల్పకళ విభాగాన్ని పెట్టడం, మళ్ళీ ఇంకో చిన్న విషయం, సాలార్జంగ్ ఏమో శిల్పకళలను ప్రోత్సహించండు, అంటే కలెక్షన్ చేసిండు ఆయన. ఒకటేమో ఈయన పెట్టడము, ఆయన కలెక్షన్ చేయడం, ఈ రెండు ఒక రకంగా విచిత్రంగా ఒకటే నాకు. అయితే ఇప్పుడు నేను ఆయనకు రుణపడి ఉన్నా. ఆయన శిల్పకళ విభాగాన్ని పెట్టుకుని ఉంటే నేను నీ ముందు ఉండేవాడిని కాను, నాకు పద్మశ్రీ వచ్చేది కాదు, మళ్ళీ ఇక్కడ మెమోరియల్ చేసేవాడిని కాను. తెలంగాణ అమరవీరుల స్తూపం అనేది తెలుసు, మరి దీన్ని గన్ పార్క్ అని ఎందుకంటారు? గన్ పార్క్ అనేది ఆ రోజుల్లో, అంటే ఈ స్తూపం రాక మొదలే ఆడ 3 గన్లు ఉన్నాయి. అది మొఘల్ పీరియడ్, మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి గోల్కొండ ఇంకా ప్రాంతంలో ఉన్నటువంటి మొఘల్ పీరియడ్లో ఆ గన్లు ఉండేటివి. దాన్ని ఇక్కడెక్కడ పడేయకుండా వాళ్ళు ఈ పార్క్ లోపల పెట్టండి, అందుకనే దాన్ని గన్ పార్క్ అని అన్నారు. ఘనీభవించిన కన్నీళ్ళు, త్యాగాలు, అవే కదా అమరవీరుల స్తూపం అంటే. ఒకసారి ఆ స్తూపం ముచ్చట చెప్తారా? ఈ ప్రశ్నతోటి నన్ను కదిలించారు, నా హృదయాన్ని ఒక విధమైనటువంటి ప్రీవియస్, అంటే గతంలోకి తీసుకుపోయిండ్రు అనుకుంటా. ఆ రోజుల్లో అజిటేషన్లు జరిగేటివి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్లకు కొన్ని రావాల్సిన హక్కులు ఇవ్వలేదు. ఆ హక్కుల కొరకు వీళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు అగెన్స్ట్గా ఉద్యమాలు చేసిండ్రు. అయితే ఈ ఉద్యమాలు చేస్తుంటే పిట్టలను చంపినట్టు చంపిండండి ఉద్యమకారులను. అదంతా జరిగినాక వాళ్ళు కొంత చివరకు వచ్చినాక ఏమైందంటే, తర్వాత గవర్నమెంట్లో అవన్నీ తర్జనభర్జనలు అవన్నీ జరిగినాయి అనుకోండి, అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసారు, వీళ్ళ కొరకు ఒక తెలంగాణ మార్టైర్స్ మెమోరియల్ పెట్టాలి అని. సరే, ఇదైతే డిసిషన్ అయిపోయింది. 360 మంది చనిపోయినరు. అయితే దీనికి గాను జరిగింది ఏంటంటే, అప్పుడు ఆ రోజుల్లో అంజయ్య గారు, మదన్ మోహన్ గారు, మళ్ళా మాణిక్రావు, మళ్ళీ మేయరు లక్ష్మీనారాయణ ముదిరాజ్, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ చేయాలని పెట్టుకున్నారు. కానీ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. కానీ వీళ్ళేమైనరు, వీళ్ళ గవర్నమెంట్ ఉండి కూడా వాళ్ళే ఒక కమిటీ అయిపోయినరు. కమిటీ అయ్యి ఇక గన్ పార్క్లో ఒక మెమోరియల్ పెట్టాలని నిర్ణయం జరిగింది. ఆ జరిగినందుకు వాళ్ళు కాల్ఫార్ చేసిండ్రు డిజైన్లను. దానికి యమాహేమీలు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ కూడా సబ్మిట్ చేసిండ్రు. అందులో నేను ఉడతా భక్తిగా నా డిజైన్ తీసుకుపోయి వాళ్ళ ముందు పెట్టిన. ఇది జరిగిన విషయం. అయితే అప్పుడు సెక్రటరియట్లో కమిటీ హాల్ అనేది ఉండేది, పాత సెక్రటరియట్లో. అరుగుల మీద కూర్చున్నాం. పెద్ద హేమాహేమీలు అంతా ఇంపాలా గాడి, పెద్ద పెద్ద రాజులు, ఆర్కిటెక్ట్స్ వాళ్ళందరూ, చౌలా, ఖైరుద్దీన్ సిద్దికి, వీళ్ళందరూ డిజైన్లు సబ్మిట్ చేసి వాళ్ళు బయటికి పోయినాక అనుకోకుండా అంజయ్ గారు ఏం చేసిండంటే, ఇంకెవరో ఉన్నారా చెప్పు అంటేనే మనిషిని పంపిండు బయటికి. పంపితే ఆయన ఏం చేసిండు, సార్ ఒక పిల్లగాడు కూర్చున్నాడు, ఇట్లా బ్యాగ్ వేసుకున్నాడు, ఆయన ఒక డిజైన్ తీసుకొచ్చిండట, మీకు చూపిస్తా అన్నాడు. పిలువ అన్నాడు. పిలువడానికి నేను లోపల పోయినాక ఏమైంది, ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏం బాబు ఏం సంగతి అంటే, నేను శిల్పిని సార్, మొన్న కోర్స్ కంప్లీట్ అయింది, నేను శిల్పకళ విభాగం నుంచి వస్తున్నా అంటే, సరే అయితే నాకు ఒక సంగతి చెప్పాలి, నీవు ఇక్కడ ఉన్న డిజైన్లు నీకు నచ్చినాయా, ఎందుకు నచ్చింది, ఒకవేళ నువ్వు రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అనే విషయం నాకు చెప్పాలి అంటాను. అప్పుడు నేను దేవుడా నా డిజైన్ తీసుకుపోయి నేను చూపించాలంటే సింగిల్ మ్యాన్ జ్యూరీ పెట్టేసిండ్రండి. వాళ్ళు యమాయమీలు అప్పుడే అజిటేషన్లకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు మినిస్టర్లు అయ్యిండ్రు. నన్ను ఆ జ్యూరీ కింద పెట్టి నువ్వు సెలెక్ట్ చేయాలి, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్
కానీ దేవుని తలుసుకున్నా, ధైర్యంగా మాట్లాడినా. నేను ఒక విషయం చెప్పేసిన ధైర్యంగా, నేను చెప్పాల్సిన విషయం క్లియర్గా చెప్పేసిన. సరే ఇక్కడ ఉన్న డిజైన్లు అన్నింటినీ నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసిన. అట్లా పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నావు, నువ్వు వాళ్ళ డిజైన్ రిజెక్ట్ చేస్తావు అంటే, సార్ డిజైన్ విషయంలోకి వస్తే మక్క తిక్కలు ఉన్నట్టు ఉన్నాయి, అది సరిగానే ఉందనుకోండి. కానీ వాళ్ళు అయితే మెటీరియల్ వాడినరు, అది ఇటుకలు కట్టి ప్లాస్టరింగ్ చేసి మళ్ళీ మార్బుల్ పేస్టింగ్ చేసుకుంటా కట్టిన డిజైన్లు అవి. అసలు మెమోరియల్ అనేది గట్ల కట్టకూడదు, మెటీరియల్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం, అది వాళ్ళకు నచ్చిందండి. అందుకే మన గుళ్ళు గోపురాలు ఏదైతే ఉన్నాయో రాత్రిలో కట్టిండ్రు, చెక్కు చెదర కింద ఉన్నాయి, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు. అందుకొరకు మెమోరియల్ అనేది రాతిలో కట్టాలని చెప్పి అప్పుడు నా డిజైన్ చూడాలని తపన పడింది వాళ్ళు. అయితే మదన్ మోహన్ నీ డిజైన్ చూపి అంటాడు. నా డిజైన్ చూపించిన, అది ఒక్కొక్క స్టేజ్ వైజ్గా చెప్పడం జరిగింది. కానీ గమ్మత్ ఏముందంటే నా డిజైన్ ఒప్పుకోవడం జరిగింది. అయితే అంతమంది పెద్దవాళ్ళ డిజైన్లు పక్కకు పెట్టి ఒక యువ విద్యార్థిగా మీ డిజైన్కు అవకాశం దొరికిందంటే మీరు చాలా ఆనందించుంటారు కదా? చాలా సంతోషం అండి, అంతకంటే ఎక్కువ సంతోషం ఇంకోటి లేదు. నేను అప్పుడు బచ్చగాన్ని, అప్పుడప్పుడే ఈ కాలేజీ నుంచి బయటపడ్డా. నా డిజైన్ వాళ్ళు ఒప్పుకొని నాకు ఇచ్చిండ్రంటే అప్పుడు ఈ గమ్మత్ ఏమైందంటే, మదన్ మోహన్ అడిగి నీ డిజైన్ చూపి అన్నాడు. నేను దాన్ని స్టేజ్ బై స్టేజ్ అన్ని విషయాలు చెప్పినాక అంజయ్ గారు ఏమన్నారంటే, మనకి ఏమంటావు అంటని అడిగాడు. అనేది ఏమన్నా సార్ ఫైల్ తెప్పి సైన్ కొట్టు, ఆయనకు ఆర్డర్ ఇచ్చేయి అన్నాడు. ఈ పదాలండి నాకు ఇప్పటికీ చెవుల గిర్రలు ఉంటాయి. అప్పుడు మీరు ప్రభుత్వానికి సమర్పించిన ఆ స్తూపం వివరాలు చెప్తారా? అయితే ఇందులో గమ్మత్ ఏముందంటే, నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా శిల్పం ఉండాలి. అది ఒక డెకరేటివ్ ముగ్గులేసి ఫ్లవర్లు పెట్టి పొడుగ్గా చేయడం అనేది ఆకర్షణ ప్రధానం కాదు, అర్థం ప్రధానం. అర్థము దేని కొరకైతే నువ్వు డిజైన్ చేస్తున్నావో ఆ సబ్జెక్ట్ అందులో ఉండాలి అనే తపన నాకుండే, దాని మూలానే నేను డిజైన్ చేసిన. అయితే రెండో విషయం ఏంటంటే, డిజైనింగ్ ఆస్పెక్ట్ అయితే ఉన్నది. బేస్లో నల్ల కలర్తో ఉన్నటువంటి రాయి, దాంట్లో ఉద్యమకారులు బుల్లెట్ తోటి చనిపోయింది కదా అని బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన. మళ్ళీ ఆ రోజుల్లో 9 డిస్ట్రిక్ట్స్, బట్ ప్రతి ఫేస్కు 9 బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన. 4 చతుర్ముఖి కదా, 4 36 ఇంటూ 10 360 మంది చనిపోయినరని అసెంబ్లీలో డిక్లేర్ అయింది. నౌ ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు బుల్లెట్ ఇంప్రెషన్స్ అని. ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్ అని. స్కల్ప్చరల్ లాంగ్వేజ్ ఇది, రెవల్యూషనరీ లాంగ్వేజ్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్ అనేది చెప్పేవరకల్లా వాళ్ళు ఇక చాలా, అంటే మీ స్తూపం ద్వారా శిల్ప భాషను, అప్పటి ఉద్యమ చరిత్రను శాశ్వతం చేశారు. అది జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ ఈ పెద్ద రాయి ఏంది ఇది అంటే, నేనన్నా సార్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన విగ్రహం పైన ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ సాంచి స్తూపాలలో కూడా ఉన్నది. ఆ ఆర్చ్ని నేను మోడర్నైజ్ చేసి దీనిపైన పెట్టిన, దాని కింద తెలంగాణ అమరవీరులు అంటని రాస్తే వాళ్ళు దేవునితో సమానం. దేవుడు ఉండే జాగలా వాళ్ళ పేరు వస్తున్నది కదా, అందుకొరకు వాళ్ళు దేవునితో సమానం వరకల్లా చాలా ఇక పుంజుకొచ్చిండ్రండి. వచ్చాక ఇంకా గమ్మత్ ఏముందంటే, ఇంకో విషయం ఉన్నది. ఈడ మధ్యన స్ట్రిప్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. అయితే ఇదేంది అని అడిగిరి. అంటే నేనన్నా అప్పుడు ఆ రోజుల్లో 9 డిస్ట్రిక్ట్స్ ఉండే. బడిపంతులు చెప్తాడు, ఒక కట్టె తీసుకుపోతే ఇరగొడతారా, కట్టెలన్నీ ఒక్క దగ్గర పెడితే దాన్ని విరిచే అవకాశం ఉండదు, అది గట్టిగా ఉంటుంది. అందుకొరకు నేను ఈ డిజైన్లు ఏం చేశానంటే, ఈ స్ట్రిప్స్ ఎక్కడి నుంచి చూసినా నీకు 9 స్ట్రిప్స్ అవపడతాయి. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, అది సింబలైజేషన్ అయితే సార్ అంటే చెప్తే ఇంకా ఏంటంటే. మూడో విషయం ఇంకా పైన ఇదేంది అన్నారు. ఇదేమో ఎర్రరాయిలు చెక్కిన విషయం. ఇది ఎర్ర కలరు ఆ ఉద్యమానికి సింబులు. ఇది ఎర్రరాయిలో చెక్కిన సార్ ఇది డిజైన్ సార్. అయితే ఇంట్లో అశోక చక్రం అనేది ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో అడిగిన ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రావాల్సిన న్యాయం చేయండి అంటే ఉద్యమాలు జరిగినాయి. అది జరిగిన విషయం. ఇది కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ సార్ అంటే, ఇంకా ఎర్రరాయి మళ్ళీ ఇదంతా ఉంది సార్ అంటే అశోక చక్రాన్ని భారతీయ చట్టాలకు ప్రతీకగా పెట్టారు. అది కథ. ఇక తర్వాత ఏమైందంటే, ఇదేది దీనిపైన ఉన్నది, ఇంకోటి ఏంది తెల్లగా ఉన్నది అంటే సరే అసలు మెమోరియల్ దగ్గర ఒక ఫ్లవర్ ఉండాలి ఎప్పటికీ. నేను పర్మనెంట్గా మల్లెమొగ్గ మాదిరిగా మార్బుల్లో ఒక ఫ్లవర్, విచ్చుకుపోతున్నటువంటి ఫ్లవర్ను డిజైన్ చేసి దానిపైన ఎప్పటికీ పెట్టు. అంటే ఇప్పుడు ఎప్పటికీ ఆడ ఫ్లవర్ ఉంటుంది, మెమోరియల్ పైన ఫ్లవర్ ఉన్నది. అందుకొరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇక మూవ్ అయ్యిండ్రండి.
అంటే మీరు రూపొందించిన ఈ పుష్పం ద్వారా పుష్పాంజలి ఘటించినట్టు అంతే కదా? అవును, ఈ రాయి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇదేమో డిజైన్ అండి, కాగితం మీద ఉన్న డిజైను చేసినాము, ఒప్పుకున్నారు, ఆర్డర్ వచ్చింది. తర్వాత నెత్తి నొప్పి అంతే మనదేనా. రాళ్ళని ఎత్తుకాలే, రాయి సంగతి చూసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయని తెలియదు, ఏముందో అని తెలియదు, అంత అయోమయం. మళ్ళీ నేను ఒక చిన్న పిల్లగాని, అంటే ఐఎమ్ జస్ట్ యంగ్ బాయ్, అంటే ఇది దైవకృప అనుకొని చేసిన పనే కానీ నేను చేయాల్సింది నేను చేసిన అని చెప్పుకోవడానికి నాకే ఆశ్చర్యం అయితే, ఇంత పెద్ద పని నేను చేసిందా అని. అందుకొరకు రాళ్ల కొరకు కూడా ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరిగిన. కొన్ని రాళ్ళు ఏమన్నా వరంగల్ నుంచి వచ్చినాయి, మరికొన్ని ఏమో జడ్చర్ల నుంచి వచ్చి తెచ్చిన, ఇంకోటి ఏమో నిజామాబాద్కి వెళ్ళి తెచ్చిన. ఈ రకంగా కలర్డ్ గ్రానైట్ల కొరకు మళ్ళీ ఈ తెల్ల రాళ్ళు అనేటువంటి బంజారా హిల్స్లో అక్కడి నుంచి తీసుకొచ్చిన. అయినంత మటుకు నేను చాలా తిరిగిన. అటు అసెంబ్లీ, ఇటు ఆకాశవాణి హైదరాబాద్ చాలా ప్రధానమైన మార్గం ఇది. మీరు వస్తూనో పోతూనో ఈ అమరవీరుల స్తూపం వైపు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఎంత పని చేసిందా అని. నేను సబ్జెక్ట్ వైజ్గా చేసిన వర్క్ అది, ఆషామాషిగా డెకరేషన్ చేసింది కాదు. ఉద్యమకారులు ప్రాణాలు. సంఘటన చాలా దురదృష్టం, దుఃఖం, కానీ ఆ చరిత్ర మాత్రం నిలిపారు అందులో. మీరు ఈ స్తూపం కాకుండా ఇంకా మీకు బాగా గుర్తున్నవి, పేరు తెచ్చిన నిర్మాణాలు ఏమున్నాయి? ఇదేమో మెమోరియల్ అనేది ఇది ఒక చరిత్ర. కానీ నా తపన ఏంటంటే మోడర్న్ ఆర్ట్ శిల్పకళ లోపల మార్పులు వస్తున్నాయి. ఆధునిక శిల్పం లోపల మన తెలుగువాడు ఏమైనా చేసిండా, దాంట్లో ఏమైనా ప్రవీణ్ లైన్రా, ఏ స్థాయికి ఎదిగిండ్రా అనే క్వశ్చన్ వస్తుంది ముందుకు చరిత్ర లోపల. దానికి నేను 1957 నుంచి, అదే కాలేజీలో పోయినప్పటి నుంచి 1967లో ఒక వర్క్ చేసిన. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి. ఆధునిక శిల్పం లోపల లండన్ స్కల్ప్టర్ హెన్రీ మూర్ ఆయన ఒక పద్ధతి, పికాసో అన్నట్టు ఆయనది మళ్ళీ ఫ్రాన్స్ ఆయనది ఒక పద్ధతి. ఈ ఇద్దరిని నేను కొద్దిగా స్టడీ చేసిన. అయితే హెన్రీ మూర్ ఏమంటాడంటే, ఎవరైతే స్టోన్ టచ్ చేయరో వాళ్ళని నేను స్కల్ప్టర్ కింద ఒప్పుకోను అన్నాడు. పికాసో ఏమన్నాడు, అరే దెర్ ఈజ్ అన్ ఆర్ట్ ఇన్ ఇట్, డోంట్ డిస్టర్బ్ ఇట్ అన్నాడు. ఆ రకంగా ఇద్దరి ఉన్నాయి. దాంట్లో నేను 1967లో ఒక వర్క్ చేసిన, పికాసో ఇన్స్పిరేషన్ తోటి మిథున అని చేసిన. అది ఆ రోజుల్లో నేను ఢిల్లీకి పంపిన, ఢిల్లీలో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అవటమే కాదు, 1970లో ఒక బుక్ ప్రింట్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేసి. దాంట్లో యంగ్ జనరేషన్ అని దాంట్లో నన్ను యువ శిల్పిగా అప్కమింగ్ స్కల్ప్టర్ కింద నన్ను చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఇటువంటి వరకు పికాసో చేసిండు. మళ్ళీ మన హాల్లో, మన ఎగ్జిబిషన్ హాల్లో ఇంతవరకు మేము చూడలేదు అన్నటువంటి రైటింగ్లో ఒక బుక్ ప్రింట్ అయిందండి. అది నాకు స్టార్టింగ్ పాయింట్. తర్వాత రాను ఇక నేను వర్కులు చేసుకుంటూ పోతున్నా. 2 సంవత్సరాలకు 3 వర్కులు చేసిన. తొందరపడి 2-3 వర్క్ చేసి 4-5 అంటే అట్లా కాకుండా సంవత్సరానికి ఒక వర్క్ చేసిన. 2 సంవత్సరాలకు 3 వర్కులు చేసిన. ఆ వర్కులలో 2 నేషనల్ మ్యూజియంలు ఉన్నది, ఒకటేమో ఇప్పుడు మీరు రవీంద్ర భారతిలో ఒకటి నిలువున నిల్చొని ఉన్నది, అది మ్యాన్ అనే వర్క్ అది ఉన్నది. త్రిమూర్తులని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు శిల్పకళకు పునాదులు. అయితే బ్రహ్మ ఏంటంటే స్పేస్, బ్రహ్మాండం అంటాం కదా, స్పేస్. దాని లోపల విష్ణుమూర్తి ఏం చేసిండు, రూపకల్పన చేసిండు. విష్ణుమూర్తి బ్రహ్మాండంలో ఉన్నటువంటి విశ్వరూపాలన్నీ విష్ణు చేసిండు. అంటే ఈ 2 చేస్తే సరిపోదు కదా, అందులో ఎనర్జీ ఉండాలి. మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఈ 3 కలిసి నీకు సృష్టి ఉన్నది, బ్రహ్మాండం ఉన్నది, విశ్వరూపాలు ఉన్నాయి, చైతన్యం ఉంది. బ్రహ్మకు సరస్వతి భార్య. సరస్వతి అంటే ఆల్ టెక్నికల్, ఇంటలెక్చువల్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైతే ఉందో అంతా రిప్రజెంటెడ్ బై ది సరస్వతి. బ్రహ్మకు సరస్వతి భార్య, విష్ణుకు లక్ష్మి భార్య. లక్ష్మి అనే వరకలే మరేమేమంటాము, పైసా అది ఇది అంటే అంటాము. కానీ లక్ష్మి ఏంది, మెటీరియల్ అనమాట. షీఈ్ రిప్రజెంటెడ్ బై ది మెటీరియల్. ఆమె లేని విష్ణు రూపకల్పన చేయలేడు, మెటీరియల్ ఏంది ఏం చేయలేడు కదండి. అంటే జ్ఞానం ఉంది, వస్తువు ఉంది. ఇది ఇద్దరిదైంది. కానీ చలనం ఉండాలి, దాంట్లో ఎనర్జీ ఉండాలి. అది స్వరూపిణి. అది మహేశ్వరుని భార్య పార్వతి. ఎనర్జీ ఆమెకు నేను చెప్పాల్సిన పెద్ద కవిత్వం. అంటే ఇక్కడ సరస్వతి ఉంది, లక్ష్మి ఉంది, పార్వతి ఉంది. అంటే ఈ 6 కలిసి నీకు సృష్టి అనమాట. అయితే మా సారు యాదగిరిరావు యొక్క అభిప్రాయాలు ఉన్నాయి పక్క. మీరు చిన్నప్పుడు అమ్మ వేసిన రథం ముగ్గుల్లోంచి చిత్రకళను, మరి బాబాయి రూపొందించిన వినాయక విగ్రహాల్లోంచి
ఆకృతుల్ని, నాన్నతో విజయవాడ నుంచి వచ్చిన తత్వవేత్తలు, పండితుల చర్చల సారాంశంగా తత్వాన్ని, స్వామి చిన్మయానంద ప్రభావం అన్నీ కలిసి ఉన్నాయని చెబుతోంది ఇందాక మీరు చెప్పిన సమాధానం. బాగుందండి. ఇంకా మా ఆకాశవాణి శ్రోతలతో మీరు పంచుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయని భావిస్తున్నారా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతటితో ఆగకూడదు. ఇది ఈ శిల్పకళ కొరకు చేయాల్సిన విషయాలు గవర్నమెంట్ ముందుకొచ్చి కళను ప్రోత్సహించాలి. గవర్నమెంట్ ప్రోత్సహించింది ఏది కాదు, మళ్ళీ తప్పుదోవలు పడతాయి. అందుకొరకు గవర్నమెంట్ ఒక మ్యూజియం కట్టాలి. ఇదివరకు చేసిన శిల్పాలే కానీ చిత్రాలే కానీ అట్లా ప్రిజర్వ్ చేయాలి. వచ్చే జనరేషన్స్కు ఇన్స్పిరేషన్ కింద ఉంటాయి. వచ్చే జనరేషన్స్కు ఇన్స్పిరేషన్ చెప్పాల్సుకున్న విషయాలు కళల లోపల లేనే లేదు. అందుకొరకు నేను మనవి చేసుకుంటా మీ ద్వారా గవర్నమెంట్ కొంత ఇంట్రెస్ట్ తీసుకొని మ్యూజియం కట్టి అందులో కలెక్షన్ చేస్తే వచ్చే తరానికి అది ఇన్స్పిరేషన్ కింద ఉంటుందని నా నమ్మకం. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శిల్పకళా రంగానికి చేసిన సేవలకు గాను 2017వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ ఎక్కా యాదగిరిరావు గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. ఈ ప్రత్యేక ధారావాహిక తెలుగు పద్మాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.